అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, 2025 జనవరి మాసం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం, అలాగే శుక్లపక్ష ద్వితీయ బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం, వ్యాగుత యోగము, బాలవకరణము, తిదివార నక్షత్ర యోగములు ఇలాగుంటే గోచారమందు గ్రహ సంచారం ఎలా ఉంది? వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశి యందు కుజుడు, కన్యరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు బుధుడు, ధనుర్రాశి యందు రవిచంద్రులు, కుంభరాశి యందు శుక్ర శనులు, మీనరాశి యందు రాహు. వీటినన్నిటినీ అనుసరించుకొని ఈ యొక్క వృశ్చిక రాశి యందు ఆధిపత్యాన్ని చూసుకుంటే, అంటే వృశ్చిక రాశి యందు మేష వృశ్చికాయోరు భౌమః, అంటే మేషరాశికి వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించింది కుజుడు. భౌముడు అంటే కుజుడు. ఈ కుజుడు యొక్క విధానం అంటే ఎక్కడున్నాడు కుజుడు? ఇప్పుడు ఎక్కడ? గ్రహ సంచారంలోని నీచంలో ఉన్నాడు. దానికి తోడు వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ప్రభావం మెండుగా ఉంది. ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి కోపతాపాలు పెరిగిపోతున్నాయి. అసలే కుజుడు కోపదారి, రెడ్ ప్లానెట్. ఆ కోపం, అధికమైన కోపానికి గురైపోతున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నా సరే అది నష్టాన్ని కష్టాన్ని ఇస్తుంది, కానీ సుఖాన్ని ఇవ్వదు. అటువంటి విధానంలో వీళ్ళు ఎదరికి వెళ్తున్నారు. ఎదరికి వెళ్ళినందువల్ల నష్టాన్నే పొందుతున్నారు, సుఖాన్ని పొందటం లేదు. ఉద్యోగ రంగం గురించి ఎంత ప్రయత్నం చేసినా అదిగో నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఇదిగో నీకు ఉద్యోగం వచ్చేస్తున్నాను, అదిగో ఇదిగో అని చెప్పేసి మాటలే, చేతల దగ్గర రావట్లేదు. నిరాశపడిపోతున్నారు. లాస్ట్కి వచ్చేసరికి నిరాశపడిపోవడం, కృంగిపోవడం అనేది జరుగుతుంది. ఇక విద్యార్థులు ఏ రకంగా ఉన్నారా అంటే వీళ్ళకు కూడా నిరాశకాలంగానే నడుపుతున్నారు, కానీ ఒక ఉన్నతమైన స్థానంగా వెళ్ళటం లేదు. అయితే వృశ్చిక రాశిలో సుఖంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవరున్నారయ్యా? అర్ధాష్టమ శని అయితే ఉన్నంత మాత్రాన అంత అందరికీ ఉండదు. కొన్ని రాశులకి అనురాధ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అనురాధ నక్షత్రంలోని శని నక్షత్రమైన వాళ్ళు అయి ఉన్నందువల్ల అనురాధ నక్షత్రానికి సంబంధించిన తులారాశి వారు, వృశ్చిక రాశి వారు సుఖ సంతోష విధానంగా ఎదగలుగుతున్నారు. ధనం ఉంది వాళ్ళ దగ్గర, డబ్బు వస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం అనురాధ నక్షత్రం తక్కువ చూపెడుతుంది, చూపిస్తా లేదు. బాగానే ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. అనురాధ నక్షత్రంలో ఉన్నవాళ్ళు వృశ్చిక రాశిలో ఉన్న ఆధిక్యతను పొందుతున్నారు, సంతోషంగా జీవితం సాగిస్తున్నారు, అనుకూలవంతమైన పనులు కూడా చేయగలుగుతున్నారు. ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించగలుగుతున్నారు అనురాధ నక్షత్రం. అలాగే విశాఖ 1వ పాదంలో ఉన్నవారు కొంచెం నష్టదాయకమైనది. జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నవారు నష్టదాయకంగా ఉన్నారు. వీళ్ళకి పనులు అవ్వట్లేదు. అనురాధ నక్షత్రం ఉన్నవారు మాత్రమే ఈ యొక్క వృశ్చిక రాశిలో సుఖ సంతోష విధానాలు పొందుతున్నారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించిన వ్యక్తుల్లో అధికంగా జ్యేష్ఠ నక్షత్రం వారు నష్టదాయకమైన ఫలితాలను పొందుతున్నారు. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు? వృశ్చిక రాశిలోనే ఉన్నాడు. అయితే బుధుని మీద ఏ గ్రహ విధానమైనటువంటిది చూపు లేకుండా ఉన్నది. దాని వలన వాళ్ళు నష్టదాయకమైన ఫలితాలను పొందుతున్నారు. అయితే వ్యాపార రంగముల్లో ఉన్నవారు పరిస్థితి ఏంటి? వ్యాపారాలు సాగుతున్నాయి, అధికమైన లాభాలు రాకపోయినా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మరి? అలాగే ఆరోగ్యపరమైన పరిస్థితులు తీసుకోవాలంటే
ఉదర సంబంధమైన వ్యాధులకు బాధపడతారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఉదర సంబంధమైన వ్యాధులు అంటే ముఖ్యంగా తీసుకోవాలంటే 60 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపులోని ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అత్యధిక జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళకి ఉదర సంబంధమైన దాంతోపాటు హార్ట్కి సంబంధించిన వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళు కూడా తీసుకోవాలి జాగ్రత్త ఆ వయసు ఉంటే. అనురాధ నక్షత్రం వాళ్ళకి లేదు, అంత బాగానే ఉందనుకున్నాం కదా, కానీ అక్కడ అలా కాదు. ఈ ఆరోగ్య విషయంలో అటువంటి జాగ్రత్తని తీసుకోవాలి. శుభకార్యాలు మరి ఏమైనా జరగడానికి ఆసక్తిగా కనిపిస్తుందా? ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, శుభకార్యాలు చేయడానికి ఇది అనుకూలవంతమైన పరిస్థితి కాదు. మరి కోర్టు వ్యవహారాలు, భూ కబ్జాలు, కొన్ని సమస్యలు ఉంటాయి. మరి అటువంటి వరకు కూడా ఇంకా కొంచెం సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అంటారు. ఈ మాసంలో నీకు కోర్టుకు సంబంధించింది అది రావడానికి అవకాశం లేదు ఏ రాశి వారికి కూడా. అనుకోని ప్రయాణాలు, విదేశీయానాలు కూడా కొంచెం సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది అంటారు. ఇప్పుడున్న పరిస్థితే బాగాలేదు అసలు ఈ యొక్క రాశి వారికి, వృశ్చిక రాశి వారికి. కానీ అటువంటిప్పుడు మళ్ళీ విదేశ గమనాలు అన్నది ఎలా చేయగలుగుతారు? మరి వీళ్ళు ఇంకా ఆర్థికంగా బలపడడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు? 2025 అక్టోబర్ నెల దాకా ఉంటారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కానీ అక్టోబర్ నెల కానించి మార్పులు వస్తాయి. అంతవరకు ఇబ్బందికరమైన. అయితే ఇబ్బంది అన్నది సిబ్బంది వల్ల వస్తుంది. ఇబ్బంది అంటే సిబ్బంది వల్ల వస్తుంది. అంటే జనాలు, బంధువర్గం వారు, మిత్రవర్గం వారు వచ్చి మీద పడుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కొని తెచ్చుకోవాలి. అసలే నడడానికి ఓపిక లేదన్న వాడిని పరిగెట్టమంటే ఎలా పరిగెట్టగలుగుతాడు? పరిగెట్టలేడు. కాబట్టి మిత్రుల దగ్గర నుంచి అయినా, శత్రువుల దగ్గర నుంచి అయినా, బంధువుల దగ్గర నుంచి అయినా కొంచెం ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఎదరికి వెళ్ళాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరి వృశ్చిక రాశి వారికి మంచి రెమెడీస్ తెలియజేయండి ఈ మాసంలో. మొట్టమొదటిగా వీళ్ళు శివాభిషేకాన్ని చేయించుకోండి. శివుణ్ణి అభిషేకాన్ని సోమవారం నాడు అభిషేకం చేసుకుని ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి. మాకు దూరంగా ఉంది, దగ్గరగా ఉంది అంటే కుదరదు. శివాలయానికి వెళ్ళి శివుని గుడి చుట్టూ 12 ప్రదక్షిణలు చేయండి. 12 ప్రదక్షిణలు చేయమన్నాం కదా, ఒకటోసారి రెండోసారి లెక్కెట్టుకుంటే చేయకూడదు. లెక్కెట్టుకోకుండా చెయ్యాలి. అంటే 12 పుష్పాలు చేత్తో పట్టుకోండి. ధ్వజస్తంభం కానించి మొదలెట్టండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, హర 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 అంటూ తిరిగి ఓ పుష్పం పెట్టండి. మళ్ళా ప్రదర్శన చేయమన్నాం కదా అని చెప్పి చాలామంది పరిగెడతారు. పరుగు పెట్టకూడదు, తాపీగా నడుచుకుని చేయాలి. ప్రదర్శన చేసి ఈ పుష్పాలు చేతిలో అయిపోగానే నువ్వు 12 సార్లు తిరిగేసావు. 12 పుష్పాలు అటు పెట్టేసావు. ఆ తర్వాత శివాలయం లోపలికి వెళ్ళి ఒక నమస్కారం చేయండి. మీకు యోగ్యత ఉన్నది అంటే ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. ఈరోజు పాలు ఇచ్చాం, ఓ 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ ఇవ్వండి. మరుసటి రోజు ఇంకో రోజు చందనం ఇవ్వండి. ఇంకో రోజు విభూది ఇవ్వండి. ఇంకో రోజు చిన్న తేనె చేసా అన్నాం కదా, ఇంజక్షన్ బాటిల్ అంటాం, పట్టుకెళ్తే కాదు, కొంచెం పెద్దగా అంటాం. ఆ తేనె చేసేవ్వండి. ఒకరోజు కొబ్బరికాయ ఇవ్వండి, కొబ్బరి జలం పోయండి. ఆ పంతులు గారికి ఇస్తే ఆ పంతులు గారు ఆ శివలింగం మొదలు నమస్కరించుకోండి, మీకు కొన్న కోరికను చెప్పండి. ప్రతిరోజు వెళ్ళండి శివాలయానికి. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం తొలగి ఆరోగ్యపరమైన పరిస్థితులు, తేనె ఎందుకు ఇమ్మన్నాను, ఉదర సంబంధితమైనది, ఈ యొక్క హార్ట్కి సంబంధించిన వ్యాధులు ఉన్నాయన్నాం కాబట్టి తేనెని ఇవ్వాలి. ఆ తేనె వల్ల అది దూరం అవుతుంది. అలాగే రోజుకు ఒక రకం మీకు తోచింది ఇవ్వండి. ఏదో ఒక సోమవారం నాడు అభిషేకాన్ని చేపించండి. ఈ రకమైనటువంటి చేస్తే ఈ అర్ధాష్టమ శని ప్రభావాల్లోంచి బయటపడతారు. ప్రతిరోజు వెళ్ళాలి. నెల రోజులు అంటే వెళ్ళడం కుదరదని అంటే మనం ప్రతిరోజు లేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం. అలాగే దైవారాధన కూడా ప్రతిరోజు చేయాలి. అలాగే ఈ ఇందాక అడిగినది ఏంటంటే ఇంకనూ ఇవన్నీ ఫలితముల కన్నా మంచి రెమెడీ కావాలి అని అడిగారు. మంచి రెమెడీ అంటే ఏం చేయాలంటే మీ యొక్క ఇంటి గుమ్మములో ఈ యొక్క
రాశివారు మీ గుమ్మంలోని అంటే తులసి కోట ఉంది, ఆ తులసి కోట దగ్గర పంచముఖ పాలదీపాన్ని పెట్టండి. పంచముఖ పాలదీపం అంటే అర్థం, ఒక 2 ప్రమిదలు, ఈ సైజు ప్రమిదలు 2 తీసుకురండి. ప్రమిదలకు పసుపు రాయండి ముందు. ఆ ప్రమిదలు పసుపు రాసి ఒక ప్రమిదలోని ఇన్ని పాలు పోయండి, పచ్చి పాలు. ఆ దాని మీద ఇంకో ప్రమిద పెట్టండి. అందులోని 5 ఒత్తులు విడివిడిగా ఇలాగ 5 ఒత్తులు వేయాలి. ఆ 5 ఒత్తులు వేసి అందులో ఆవు నెయ్యి పోయాలి. ఆవు నెయ్యి పోసి ఆ తులసి కోట దగ్గర ఒక రావి ఆకు, అష్టదళ పద్మం వేసి పిండితోటి ఒక రావి ఆకును అక్కడ పెట్టి, ఆ రావి ఆకు మీద ఈ ప్రమిదలు పెట్టి ఈ ప్రమిదలకి వెలిగించండి. ప్రమిదలకు సమాధానంగా అన్ని మీకున్న సమస్యలు అన్నిటి చెప్పండి అది వెలుగుతున్న దీపానికి. ఎప్పుడైతే చెప్తున్నారో, నువ్వు ఎలాగైతే బుర్ర ఊపుతున్నావో ఆ ప్రమిద కూడా బుర్ర ఊపినట్టుగా ఊగుతుంది, అది వింటున్నది. పంచముఖ పాలదీపం అది. భూమేశ భూమిపుత్రేశ అగ్నేశ అగ్నిపుత్రేశ వాయేశ వాయుపుత్రేశ జలేశ జలపుత్రిచ్చ అంబరేష్ అంబరేష పుత్రిచ్చ పంచకన్యలను అక్కడ ఆహ్వానం చేశాం. కాబట్టి ఆ దీపానికి చెప్పి కోరికింది అగరవత్తులు దీపంతో వెలిగించకూడదు, అగ్గిపులతో వెలిగించాలి. మళ్ళీ ఆ దీపజ్యోతులే పంచకన్యలు, వాటికి ధూపాన్ని చూపించండి, అక్కడ పక్కన పెట్టండి. అలాగే హారతి కర్పూరాన్ని ఇచ్చి హారతి పెట్టండి. ఆ తర్వాత ముందుగా ధూపదీపానంతరంగా నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం ఏం పెట్టాలి? ఒక రావి ఆకులోని తెల్లటి బెల్లం ముక్కని, చిన్న బెల్లం ముక్కని పెట్టి నైవేద్యం పెట్టాలి. తర్వాత లేచిన తర్వాత తులసి కోట చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటుంది, తిరగండి. తిరగడానికి అవకాశం లేదు, మీ చుట్టూ మీరు 5 సార్లు ప్రదక్షించి నమస్కరించుకోండి. ఈ రకమైనటువంటి పరిహారం ఏ రోజు చేయాలి? శుక్రవారం చేయాలి. ఎన్ని శుక్రవారాలు వస్తాయి? శుక్రవారం. ఎప్పుడైతే ఈ యొక్క విధానాలు చేస్తారో శుక్రవారం నాడు ఈ యొక్క రాశి వారికి అత్యధికమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇది చక్కని రెమెడీ. జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.